అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ అడ్వాన్స్డ్ సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీతో పాటుగా రిజల్ట్స్ కూడా జూన్ 2వ తారీఖున రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన వెంటనే జోసా కౌన్సిలింగ్ జూన్ 3 నుంచి మొదలవుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ ఈసారి 6 రౌండ్లలో జరగబోతుంది. జోసా కౌన్సిలింగ్ ఏంటి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి, షెడ్యూల్ ఏంటి, ఇలాంటి వివరాలన్నిటికీ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. ఇక జోసాతో పాటుగా సిశాబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అసలు సిశాబ్ అంటే ఏంటి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా సీట్లు కేటాయిస్తారు, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సిశాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సిశాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. జోసా తర్వాత సిశాబ్ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఎస్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఖాళీ సీట్ల భర్తీ ప్రక్రియను చేపడుతుంది. అసలు సీట్లు ఖాళీగా ఎందుకు ఉంటాయి? జోసా ద్వారా 6 రౌండ్లలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కూడా ఖాళీ సీట్లు ఏంటి అంటే, జోసాలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారంగా చాలామంది సీట్ ఎలకేట్ అయిన తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది ఫస్ట్ రౌండ్ నుంచి 6th రౌండ్ వరకు. వన్స్ మీకు సీట్ అలాట్ అయ్యి అది మీకు నచ్చి మీరు అక్కడ చేరాలనుకుంటున్నప్పుడు సీట్ అలొకేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ కోసం అని చెప్పి మీరు జోసాకి ఫీజు చెల్లిస్తారు. అయితే చాలామంది తమకు నచ్చిన క్యాంపస్లో సీట్ రాలేదని చివరి వరకు వేచి చూసినప్పటికీ నచ్చిన బ్రాంచ్లో అవకాశం రాలేదని, తమకు వచ్చినటువంటి చోట వెళ్ళి చేరలేమని, ఇతర ఆల్టర్నేటివ్స్ కారణంగా, ఉదాహరణగా అమృతాలో, ఎస్ఆర్ఎంలో, విట్లో ఇలాంటి ఎక్కడో చోట దానికన్నా మించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయని, ఇలాంటి కారణాలతో చివరిలో చేరేదానికి మొగ్గు చూపరు. అలాంటి వాళ్ళ కారణంగా ఖాళీగా ఉండిపోయినటువంటి సీట్లన్నీ సిశాబ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఇక్కడ సిశాబ్కి అందుకే జోసా మాదిరి సీట్ అలొకేట్ అయిన తర్వాత ఫీజు చెల్లించడం కాకుండా సిశాబ్లో మీరు ముందే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జోసాకి సిశాబ్కి డిఫరెన్స్ ఏంటంటే, జోసాలో మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సీట్లన్నీ భర్తీ చేసే ప్రక్రియ చేస్తారు. అయితే వాటిలో మిగిలిన వాటిని సిశాబ్ ద్వారా భర్తీ చేస్తారు. జోసాలో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ కూడా సీట్ల భర్తీ ప్రక్రియ నడుస్తుంది. సిశాబ్కి వచ్చేసరికి ఐఐటీలకు అవకాశం ఉండదు. ఇది కేవలం జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా మాత్రమే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్లో సీట్లు ఖాళీగా ఉన్నవి భర్తీ చేస్తారు. దానికి తగ్గట్టుగానే జోసాలో మీకు సీటు అలొకేట్ అయిన తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సిశాబ్లో మాత్రం ముందే మీరు ఫీజు చెల్లించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడు మీరు సీట్ అలొకేషన్ ప్రాసెస్లో ఆ చాయిస్ ఫిల్లింగ్సా ఇతర వ్యవహారాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు మేజర్ డిఫరెన్సెస్. ఒకటి, ఐఐటీలకి కేవలం జోసా ద్వారా మాత్రమే సీట్లు భర్తీ చేస్తారు. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్కి వచ్చేసరికి సిశాబ్లో కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది రెండింటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్. ఇక సిశాబ్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. జేఈ మెయిన్స్ రాసి మీరు క్వాలిఫై అయ్యి ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, జిఎఫ్టిఎస్లో చేరాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. మరి జోసాలో పార్టిసిపేట్ చేయకుండా సిశాబ్లో చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మరి జోసాలో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చింది అయినా సరే సిశాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చా? అయినా సరే చేయొచ్చు. మీకు ఉదాహరణకి ఎక్కడో పట్నా ఐఐటీలో సీట్ వచ్చింది, మీకు పట్నా వెళ్ళడం ఇష్టం లేదు, మీకు జేఈ మెయిన్ స్కోర్తో సిశాబ్లో ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు, అప్పుడు సిశాబ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అదే కాకుండా అసలు జోసాలో వచ్చినటువంటి సీటే ఇష్టం లేదు, అది ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా అసలు ఇష్టమే లేదు, కాబట్టి నేను సిశాబ్లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నాను అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు. అసలు జోసాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేయొచ్చు, సీట్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు చేయొచ్చు. అసలు జోసాలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు సిశాబ్కి రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా సిశాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ఫీజు ఎంత ఉంటుంది? సిశాబ్లో పార్టిసిపేట్ చేయాలంటే మొత్తం 40,000 రూపీస్ చొప్పున
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. 19,000 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ చెల్లించాలి. ఇందులో 5,000 రూపీస్ నాన్ రిఫండబుల్. ఇది మొత్తం జోసాలో మీకు సీట్ వచ్చినా రాకున్నా ఆ ప్రాసెసింగ్ ఫీజు కింద 5,000 రూపీస్ నాన్ రిఫండబుల్. మిగిలిన మొత్తాన్ని మాత్రం మీరు ఏ అకౌంట్ నుంచి అయితే సీసాబ్కి డబ్బులు చెల్లిస్తారో, అది క్రెడిట్ అయినా డెబిట్ కార్డ్ అయినా, ఏ అకౌంట్ నుంచి అయితే చేస్తారో దానికి మళ్ళీ మీకు సీట్ రాకపోతే మాత్రం రిఫండ్ చేస్తారు. ఒకవేళ సీట్ వస్తే మీరు 40,000 సీసాబ్లో చెల్లించారు కాబట్టి మీరు సీట్ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో ఎంతైతే ట్యూషన్ ఫీ చెల్లించాలో దానికి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీకు ఎక్కడో ఒక ఎన్ఐటీలో 70,000 రూపీస్ ఫస్ట్ సెమ్కి ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. మీరు సీసాబ్లో 40 చెల్లించారు కాబట్టి దీన్ని అక్కడ అడ్జస్ట్ చేసి మిగిలిన మొత్తాన్ని మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ కోసం చెల్లించి ఆ సర్టిఫికేట్ తీసుకుని క్యాంపస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జోసాలో సీట్ వచ్చినప్పుడు మీరు పే చేశారు అంటే ఇక్కడ ఎంత పే చేయాలన్నది మీరు సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వన్స్ అక్కడ క్లిక్ చేయగానే, అక్కడ అడ్మిట్ చేయగానే మీకు సంబంధించి ఫీజు ఎంత చెల్లించాలి అన్నది క్లియర్గా అక్కడ చూపించేస్తుంది. జోసాలో చెల్లిస్తే సీసాబ్లో తగ్గుతుంది, జోసాలో అసలు చెల్లించకపోతే ఇక్కడ అదనంగా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇట్లా ఫీజుకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఇక సీట్ ఎలకేషన్ సంబంధించి ఈసారి సీసాబ్లో 3 రౌండ్స్ జరగబోతున్నాయి. ఈ రౌండ్స్కు సంబంధించి మీకు 6 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అందరికీ తెలుసు జోసాలో 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, ఇలా 3 రకాల ఆప్షన్స్ మీకు ఉంటాయి. మీకు సీట్ నచ్చితే దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అక్కడితో ఉంటారు. ఫ్లోట్ అంటే మీకు సీట్ నచ్చినా ఇంకా మంచి క్యాంపస్లో కావాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అదేవిధంగా స్లైడ్, మీరు సీట్ నచ్చింది అదే ఇన్స్టిట్యూషన్లో ఇంకా బెస్ట్ బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. వీటితో పాటుగా మరొక 3 రకాల ఆప్షన్స్ మీకు సీసాబ్లో అందుబాటులో ఉంటాయి. ఏంటంటే మీరు ఆ సీట్ని కంటిన్యూ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు, లేకుంటే మీరు మొత్తం విత్డ్రా కూడా అయిపోవచ్చు సీసాబ్ నుంచి. ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చినా రాకున్నా అదనంగా 3 రకాల ఆప్షన్స్ సీసాబ్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు జోసా కౌన్సిలింగ్ కోసం ప్రయత్నం చేసి జోసా కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా రాకపోయినా సీసాబ్లో ప్రయత్నం చేస్తే చాలా రకాల అవకాశాలకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఖాళీ సీట్లు. జోసాలో సీట్ వచ్చినా చేరనటువంటి వాళ్ళు, జోసాలో అవకాశం దక్కినా అక్కడ అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళ సీట్లు కాబట్టి అంతకన్నా పెద్ద ర్యాంకులకి సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే జోసాలో కేటగిరీ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. అయితే రిజర్వేషన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతాయి. జోసాలో ఏ ప్రాతిపదికన అయితే రిజర్వేషన్స్ అనుసరిస్తారో అదే ఖాళీ సీట్లని ఇక్కడ కూడా సీసాబ్లో కూడా అదే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్కి అందిస్తారు. ఉదాహరణకి జోసాలో ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఒక 10 ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ సీట్లు వేకెన్సీ ఉంటే అవి మళ్ళీ సీసాబ్లో యాజ్ ఇట్ ఈస్గా ఎస్సీ కేటగిరీకే కేటాయిస్తారు. కానీ ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ చూస్తారు. అదే జోసాలో మాత్రం మీకు దాదాపుగా మీ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు. రిజర్వేషన్ అక్కడిక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు. అక్కడ కేటగిరీ ర్యాంకు, ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్. సిఆర్ఎల్ ర్యాంక్ అంటే మీ అందరికీ తెలుసు, మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడే ఫస్ట్ సిఆర్ఎల్ ర్యాంక్ ఇస్తారు. సో అట్లా అక్కడికి ఇక్కడికి కొన్ని మార్పులు ఉన్నప్పటికి కూడా సేమ్ అక్కడ ఏ ప్రాతిపదికనైతే మీకు ఎన్ఐటీలో ఇతర ఇన్స్టిట్యూషన్స్లో ప్రాధాన్యత ఉంటుందో సేమ్ అదే రీతిలో ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సీసాబ్ కూడా ఖచ్చితంగా పరిశీలించడం, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సీసాబ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ 30th జూలై 2025 నాడు స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే సహజంగా జోసా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత అంటే లాస్ట్ రౌండ్ 6th రౌండ్ తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ తీసుకుని జోసాలో ఎన్ని సీట్లు మిగిలినాయి అనేవి అధికారికంగా ప్రకటిస్తారు. అందులో సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, అది మళ్ళీ ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఉన్నాయి అన్న మొత్తం డేటా అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా సీసాబ్లో మనం చాయిస్ ఫిల్లింగ్ తీసుకుంటున్నప్పుడు మనం ఎన్ని పెట్టాలి
అక్కడ ఖాళీ ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఖాళీ ఉన్నా లేకున్నా అన్ని చోట్ల అప్లై చేయొచ్చు. ఉదాహరణకి వరంగల్ కంప్యూటర్ సైన్స్ మీరు కావాలనుకుంటున్నారు, సీట్ మ్యాట్రిక్స్లో వరంగల్ కంప్యూటర్ సైన్స్ సీట్లు అసలు ఖాళీ లేవు మీ కేటగిరీలో, అయినప్పటికి కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తామంటే ఒకవేళ ఈ కౌన్సిలింగ్ సమయంలో ఎవరైనా స్టూడెంట్ ఆ సీటు ఖాళీ చేస్తే దక్కేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీశాబ్ కౌన్సిలింగ్ అప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా చేయాలనేది మళ్ళీ మనం వీడియోలో మరింత వివరంగా తెలిపే ప్రయత్నం చేద్దాం. కానీ ఇందులో అక్కడ ఖాళీలు ఉన్నా లేకున్నా చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఇందాక చెప్పినట్టుగా జూలై 30th నాటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ 2 రకాలుగా వీళ్ళు చేస్తారు. కాబట్టి డాసా అనేటువంటి పేరుతో ఫారిన్ స్టూడెంట్స్కి, అదేవిధంగా లోకల్ స్టూడెంట్కి సీశాబ్ పేరుతో కూడా 2 పేర్లతో ఇక్కడ ఈ అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఈ సీట్ అలొకేషన్ ఫస్ట్ రౌండ్ సంబంధించి 14th August వస్తుంది. సీశాబ్కి సంబంధించి జూలై 30th నాడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ సంబంధించి 9th August నాడు రాబోతుంది. ఇక తర్వాత సెకండ్ రౌండ్ సంబంధించినటువంటిది August 14th నాడు నుంచే మొదలవుతుంది. అదేవిధంగా సీటు అలొకేషన్ సంబంధించి 19th August నాడు థర్డ్ రౌండ్ సీట్ అలొకేషన్ సంబంధించి రాబోతుంది. ఇది సీశాబ్ సంబంధించినటువంటి షెడ్యూల్. ఇది ఇప్పటివరకు వీడియోలో సీశాబ్ అంటే ఏంటి, ఎవరు అప్లై చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి ఫీజు ఎంత ఉంటుంది, ఏ రీతిన కౌన్సిలింగ్ ఉంటుంది, కేటగిరీ వారీగా ఎట్లా ఉంటుంది, వివరాలన్నీ మీకు తెలియజేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.